అవినీతి అక్రమాలు స్కామ్లతో ప్రమాదకరంగా మారిన కాంగ్రెస్ పార్టీని బీజేపీనే కాపాడుతుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సమాజానికి ప్రమాదకరంగా మారిందన్నారు. ఇటు నయా గజనీగా అమిత్ షా మాట్లాడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్ షా ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. ఇటు రేవంత్ రెడ్డి బరి తెగించి చేస్తున్న అవినీతి విషయంలో కూడా బీజేపీ అగ్రనేతలంతా తేలుకుట్టిన దొంగల్లా మారిపోయారన్న కేటీఆర్ 18 నెలల కాంగ్రెస్ పాలనలో ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయన్నారు. రేవంత్ బావమరిది సృజన్ రెడ్డికి 1137 కోట్ల విలువైన అమృత్ పనుల కాంట్రాక్టును ఎలాంటి నిబంధనలు పాటించకుండా కట్టబెడితే కేంద్ర ప్రభుత్వం కనీస విచారణ జరపలేదని కేటీఆర్ గుర్తు చేశారు. అన్ని సాక్ష్యాలతో తాము కేంద్ర మంత్రిని కలిసి ఫిర్యాదు చేసినా కూడా మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అయితే కంచె గచ్చిబౌలి అటవీ భూముల అక్రమ అమ్మకం వ్యవహారంలో కూడా అన్ని రకాల నియమ నిబంధనలను రేవంత్ రెడ్డి తుంగలో తొక్కినా కూడా కేంద్ర ప్రభుత్వం కళ్ళు చెవులు నోరు మూసుకుందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 10,000 కోట్ల ఆర్థిక మోసం జరిగిందని సమగ్ర దర్యాప్తు చేయాలని కూడా సుప్రీంకోర్టు నియమించిన సీఈసీ సిఫార్సు చేసిన మోదీ ప్రభుత్వం కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదని వివరించారు. అండ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంపెనీకి 4,400 కోట్ల రూపాయల కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కాంట్రాక్టును ఇవ్వడంలో జరిగిన అవినీతి బహిరంగంగా కనిపిస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోలేదని కేటీఆర్ చెప్పారు. ఇటు పొంగులేటి ఇంట్లో జరిగిన ఈడీ దాడులపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఇప్పటి వరకు ప్రకటన ఎందుకు చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇటు నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జ్ షీట్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి పేరు ఉన్నప్పటికీ ఆయనను విచారించకపోవడం ఆ రెండు పార్టీల మధ్య ఉన్న బలమైన అనుబంధానికి నిదర్శనమని కేటీఆర్ తెలిపారు. అయితే నిన్నటి కర్ణాటక వాల్మీకి కుంభకోణంలో ఓ తెలంగాణ కాంగ్రెస్ నాయకుడి బ్యాంకు ఖాతాల్లోకి 45 కోట్ల నగదు బదిలీ అయిందన్న ఆధారాలు ఉన్నా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తెలంగాణ సంపదను లూటి చేస్తూ ఢిల్లీకి మూటలు పంపుతున్న కాంగ్రెస్ సీఎం అక్రమాలను కేంద్ర ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదో చెప్పాలని కేటీఆర్ నిలదీశారు. ఢిల్లీలో కాంగ్రెస్ తో కుస్తీ చేస్తున్న తెలంగాణలో మాత్రం దోస్తీ చేస్తూ రేవంత్ రెడ్డిని బీజేపీ పెద్దలు వెనకేసుకొస్తున్నారని ఆరోపించారు. అయితే బీజేపీ కాంగ్రెస్ చేస్తున్న ఈ అవకాశవాద అనైతిక రాజకీయాలు ప్రజలకు అర్థమయ్యాయన్నారు. సరైన సమయంలో తగిన విధంగా ఈ రెండు పార్టీలకు కర్రు కాల్చి వాత పెడతారని కేటీఆర్ హెచ్చరించారు.